నేను హెయిర్ కట్ చేసినామా? ఎందుకు చేసావు తల్లి? ఏం అవసరమా? బాగానే కట్ చేసింది కట్ చేసింది నాయన, ఏ పని ఏం లేదు. భయం లేకుండా తయారైంది. మొత్తం కట్ చేయాల్సిన ఊరికి ఎందుకు? మేము కటింగ్ కొట్టించుకుంటే సరిపోయినావు. కాదు బావుకు వానికి కొట్టించింటే గుండె ఊరికే వాళ్ళకి తిరుపతిలో కొట్టిద్దాం అని కొట్టిలేదు. చిక్కు ఇరవై వేసుకొని గబ్బులు ఎక్కుతున్నావు. పెద్ద దయ్యమని పోతున్నావు బజార్కు. హలో, నమస్తే, అందరు బాగున్నారా? లాంగ్ టైం నో సీ. అఫ్ కోర్స్ 12 days అయిపోయింది. నేను వీడియో పెట్టి షార్ట్ వీడియోస్ అవి ఇవి చేసుకుంటూ నాకు కుదరలేదు అంతే. అయితే ఇక్కడ నేను కొన్ని ప్లాన్స్ తెచ్చుకున్నాను కదా, మీరు అది ప్రీవియస్ వీడియోలో చూసుంటే అర్థమైపోయి ఉంటుంది. కొంచెం నా పీస్ ఆఫ్ మైండ్ కోసం నేను ప్లాన్స్ తెచ్చుకున్నాను, వాటిని రీప్లాంట్ చేస్తున్నాను. ఇంకా బయట కొంచెం సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, లైక్ 12 degrees to 15 degrees అలా ఆ మధ్యలో కొట్టుకుంటోంది వెదర్. సో ఐ థాట్ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు రిపోర్ట్ మై ప్లాన్స్. అన్ని రిపోర్ట్ అయితే చేశాను, ఇంకా కొన్ని చేయాలి కానీ అప్పటికే మట్టి అయిపోయింది. సో ఉన్నంత వరకు చేసేసాను. కొన్ని ప్లాంట్స్ అయితే చేసేసి, ఎస్పెషల్లీ పెద్ద ప్లాంట్స్ ఉంటాయి కదా, రోజ్ ఫ్లవర్స్ అవైతే చేసేసి బయట పెట్టేశాను. ఇవి రిపోర్ట్ చేసినప్పుడు కొంచెం ఇంకా తక్కువకే ఉన్నింది వెదర్, లైక్ 5-6 అలా ఉన్నింది. బట్ ఇప్పుడు మాత్రం కొంచెం స్టేబుల్గా ఉంటుంది అనమాట. 12 degrees 13-14 degrees అలా ఉంటుంది. అయితే నేను మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలి. అదేంటి అంటే, నేను హెయిర్ కట్ చేసా. తెలుసు మీరు తిడతారని తెలుసు, అయినా కూడా నేను మీతో ధైర్యంగా చెప్పాలనుకున్నాను నేను హెయిర్ కట్ చేశాను అని. ఎందుకు చేశాను అన్నది చెప్తాను. నేను పండు ఇద్దరం హెయిర్ కట్ చేసాము. పండుకి అయితే జస్ట్ కింద ఎడ్జెస్ అవి కట్ చేయించాను, ఎక్కువ లెంత్ వద్దు అనింది, సో అది చేయించాను. అండ్ నేనేమో కొంచెం ఎక్కువే కట్ చేశాను. నాకు పెరుగుతుందని డెఫినెట్లీ తెలుసు, కానీ ఏంటంటే కింద కుదుళ్ళు ఉంటాయి కదా, లైక్ జడేసుకుంటుంటే తోకలాగా అయిపోయి రఫ్గా అయిపోయి నాకేమనిపించిందంటే నా న్యూట్రిషన్ అంతా కింద హెయిర్కి అంటట్లేదు, తాకట్లేదు అని అనిపించింది. పైన జుట్టు ఎత్తున్నా మీకు వీడియోలో చూడడానికి బాగా కనిపిస్తుందేమో, కానీ అది రియల్గా టచ్ చేసినప్పుడు మాత్రం చాలా రఫ్ అండ్ చిట్లిపోయినట్టు ఇలా ఉందన్నమాట. నేను తింటున్న న్యూట్రిషన్ నాకు కుదుర్ల వరకు లైక్ కింద జుట్టు చివర్ల వరకు అందట్లేదు అని నాకు క్లియర్గా అర్థమైంది. దానికోసం ఎంత కేర్ తీసుకున్నా సరే అది అలానే ఉంటుంది. అందుకే నేను అనుకున్నాను కింద స్ప్లిట్ ఎండ్స్ అవి కట్ చేస్తే మంచిగా పెరుగుతుంది అని చెప్పేసి. లాస్ట్ టైం కూడా వీళ్ళ దగ్గరికి వచ్చాను. ఈమె హ్యాండ్ బాగుంటుంది యాక్చువల్లీ. ఇక్కడ ఫెదర్స్ బ్రో స్టూడియో అని ఒకటి ఉంటుంది అనమాట, అక్కడ చేయించుకున్నాను. బాగా పెరుగుతుంది జుట్టు ఈమె కట్ చేస్తే. నేను ఇది వరకు 2 times కట్ చేయించుకున్నాను ఇక్కడే, అండ్ బాగా గ్రోత్ ఉంది కూడా. ఇంటికి వచ్చాక కాదు, 2 days తర్వాత మా అమ్మకి కాల్ చేశాను నేను. ఈ హెయిర్ కట్తో మా అమ్మకి ఫోన్ చేస్తున్నా ఇప్పుడు నేను. ఏమంటుందో చూద్దాము. వీడియో కాల్ చేయండి ఫస్ట్, నార్మల్ కాల్ చేసి కన్విన్స్ చేస్తా. ఫస్ట్ ప్రిపేర్ చేస్తా అమ్మను. లెట్స్ సీ ఏమంటుందో. అమ్మా ఏం చేస్తున్నావు? బయట కూర్చున్నావా? ఏం సౌండ్ వస్తుంది? తిన్నావా? ఇంకేమా అన్నయ్య? మా నేను హెయిర్ కట్ చేసినామా? ఎందుకు చేసావు తల్లి? ఏం అవసరమా? సిక్కిపోతుంది, బట్టిపోతుంది అంటావు. అలా పోసి సిక్కిపోతే ఏదే ఉంటుంది. బాగానే కట్ చేసింది కట్ చేసింది నాయన, ఏ పని ఏం లేదు. భయం లేకుండా తయారైంది. చూడుతా చెప్పుతాను మొన్న భయం. జుట్టు ఊడిపోతుంది మా. ఊడిపోకుండా ఏం చెప్తాను? ఏం చెప్తే నాకు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నట్టుంది మా, ఐరన్ తక్కువైనట్టుంది. రోగాలు చెప్పు. నూనె పెడుతున్నా కదా, ఇప్పుడు చూసి నాకు 2 రోజుల నుంచి భయం వేసి నీకు ఫోన్ చేయడంలా చూస్తే తిడతామని. నాకు కోపం వచ్చింది. నా జుట్టు అంటే మొత్తం ఊడిపోతుంది ఇట్లా నిద్ర లేచేసరికి. బెడ్ మీద మా ఇంట్లో జుట్టు అంతా పడుతుంది మా. అందులో చెప్పు. నేను రోజు లేదు మా, నేను రోజు పడుకునే ముందు తల దూకొని నీట్గా జడేసుకొనే పడుకుంటున్నా కాదవే. నాకు ఏదో అదే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నట్టుంది. బ్లడ్ టెస్ట్ చేయించుకుందాం అనుకుంటున్నా. ఏం జుట్టు పోతే నేను మనిషిని కాదా? నీ బిడ్డను కాకుండా పోతానా? తగ్గింది ఆల్రెడీ, సన్నగా అయింది నువ్వు చూస్తే.
ఆడ మందారం ఆకులు ఇవి. ఎక్కడ దొరుకుతాయి మందారం ఆకులు? మీ దగ్గర లేదా చెట్టు? లేదు, ఇప్పుడు సమ్మర్ కదా పెడతారు. పోనీలే, ఏం చెప్తాం, ఎక్కడ చేసినాక తిట్టిన ఏం రాదు. కొంచెం పైకే కట్ చేసా. చెప్పిండు కొంచెం పైకే కట్ చేసా. మొత్తం కట్ చేయాల్సిన ఊరికి ఎందుకు? నువ్వు కటింగ్ కొట్టించుకుంటే సరిపోయిండు. బేబీ కటింగ్ పండుగానికి కొట్టించిన. దానికి కూడా కొట్టించినావా? కొట్టించిన. నువ్వు కొట్టించుకున్నావా? దానికి కూడా గుండు. దానికి మెయింటైన్ చేసుకోవడం రాక దానికి ఊడిపోతుంది. కాదు, బావుకు వానికి కొట్టించింటే గుండు ఊరికే. వాళ్ళకి తిరుపతిలో కొట్టిద్దాం అని కొట్టిలేదు. అదేంటే వాళ్ళు కొట్టించుంటే అయిపోయిండు. వాళ్ళు కొట్టించుకుంటారులేమా, ఎంతసేపు పెరుగుతుంది కానీ. ఏంటి ఎక్కడ పెరుగుతాయి చిక్కు? మా నాకు తొందర పెరుగుతుంది మా. ఏం జరగదు. ఏం కాదు, పెరుగుతుంది. కట్ చేసుకుంటాను. ఇట్లా తీస్తే ఇట్లా వస్తుందంటే జుట్టు. అంతే, సరిగా నూనె పెట్టక వేడి. ఓ నూనె 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 పెడితే నువ్వు వేరే ఏం చూడవా? అన్నిటికీ నూనెనేనంగా. నూనె పరిష్కారం దానికి తలకు. సరిపోయింది. ఏం చెప్తావు? నూనె పరిష్కారం. నూనె పెడుతున్నాను, వారానికి 2 సార్లు నూనె పెడతా, 2 సార్లు తలస్నానం చేస్తా, నీట్గా చిక్కు దూకుంటాను రోజు. ఇరవోసుకొని గప్పులు ఎక్కుతున్నావు. ఎక్కడ ఇరవస్తున్నాను మా? అక్కడింది ఇక్కడింది రోజు పెద్ద దయ్యమని పోతావు బజార్కు. దయ్యం కూడా కావట్లేదు మేము ముందర తల్లి బిడ్డకు. సర్లే, పోయిండేది ఏదో పోయింది, పెరుగుతుంది. చూపియాలా? ఏం చెప్తావుగా? చూపిస్తావు. చూడబుద్ధి కావడం లేదా నీకు? వస్తాయి. వద్దులే తల్లి, వీడియోలో పెడతా, అప్పుడు చూసుకో. వద్దులే తల్లి, ఇప్పుడు చూసి తిడతావు నువ్వు. భుజాల వరకు, భుజాల వరకు కట్ చేసా. అంటే లావు కంటే జుట్టు లావు లేకపోకుండా కొంచెం సన్నగా కనిపించిన, చిన్నగా ఉన్న పొట్టిగా ఉన్న మేలేమా? వీడియోలో ఆమె చూపిస్తుంది. నేను వీడియో తీసుకురావు ఎంత జుట్టు కట్ చేసిందో, ఇట్లా పట్టుకొని చూపించింది కొప్పు. ఇంత పోయింది. ఇంకే ఏం చేయాలి ఇక? కట్ చేసి వచ్చిన. జుట్టు ఊడిపోతుంది మా కిందంతా, ఇట్లా ఇట్లా అయింది, తోకలాగా అయింది. జానడే ఇచ్చినాలే. ఏం కాదమ్మా, పెరుగుతుంది, నాకేం సేపు. కానీ పండుగానికి ఎక్కువ కట్ చేయలేదు. పండుగానికి ఊరికి కింద కొసలు కట్ చేసి ఇచ్చా. మా ఏంది మా దాని రింగుల జుట్టు, ఏం మాట్లాడుతున్నావు? దాని కష్టంగా ఉంది స్కూల్కి పోవడం అదంతా. పండుగానికి కూడా వర్క్ స్ట్రెస్ ఎక్కువైంది. నాకుండా వా టెన్షన్లు. జుట్టు పోతుందనే టెన్షన్ ఎక్కువైంది నాకు. ఆ టెన్షన్ పడుతున్నా అని జుట్టు ఇంకా ఎక్కువ ఊడిపోతుంది. బావకైతే మొత్తం పోయింది. నేను ఒకదాన్ని ఎందుకు తిట్టించుకోవాలా? అదన్నమాట. అసలు ఫుల్గా తిట్టింది. నేను ఆ భయంతోనే, అమ్మ తిడుతుందన్న భయంతోనే నేను మధ్యలో వన్ డే మొత్తం ఏం కాల్ చేయలేదు అమ్మకు. చెప్పని కూడా చెప్పలేదు. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి నా జుట్టు చాలా అంటే చాలా ప్రేమగా దానికి ఏవేవో అంత కేర్ తీసుకుంటూ పెంచింది. అందుకే అమ్మకి జుట్టు ఎక్కువ ఉంటే కూడా ఇష్టం అనమాట. దానికి ఏదో ఒక కేర్ తీసుకొని ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. బట్ అనుకోకుండా ఇలా కట్ చేశాను అనమాట. నా గుండెని రాయి చేసుకొని మరీ కట్ చేశాను. సో మొత్తానికైతే హెయిర్ కట్ అయిపోయింది. అది త్వరగానే పెరుగుతుంది. దానికోసం అయితే నేను టిప్స్ అవన్నీ షేర్ చేస్తూనే ఉంటాను. ఫుడ్ మంచిగా తీసుకోవాలి. నాకు హెయిర్ లైక్ పొడవుగా ఉండడం కంటే ఒత్తుగా ఉండడం అంటే ఇష్టము. ఆ కింద ఒత్తుగా లేనప్పుడు ఇంకా చిన్న పిలకేసుకొని ఏం బాగుంటుంది అనిపించింది. అది కూడా ఒక రీజను.
ఇంకా నేను అక్కడి నుంచి డాలరామకి వచ్చాను. అక్కడి నుంచి కలిసి ఇది నెక్స్ట్ డే ద అదర్ డే డాలరామకి వచ్చాము. అక్కడ కొన్ని క్యూట్ పాయింట్స్ దొరికాయి అనమాట నాకు. అవి తీసుకొని వచ్చాను. అభి స్విమ్మింగ్ క్లాస్ ఆ పక్కనే ఉంటుంది. సో వాడు స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళినప్పుడు వాడిని అక్కడ వదిలేసి ఇక్కడ పక్కనే మనకు బోర్ కొట్టకుండా 30 minutes ఉంటుంది ఆ క్లాసు. సో అలా డాలరామాలో తిరగచ్చు. మంచిగా ఏమైనా కావాలనుకుంటే కూడా తెచ్చుకోవచ్చు. నా క్రాఫ్ట్ స్టఫ్ అలా ఏమైనా ఉంటుందేమో అని వెళ్ళాను. బట్ అక్కడ కొంచెం క్యూట్ ఎస్థెటిక్ స్టఫ్ అంతా దొరికింది. అవి తెచ్చుకున్నాను. తర్వాత ఇంకా ఇంటికి వచ్చి నేను క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై చేసుకొని ఎన్ని డేస్ అయిందో. అమ్మ అయితే రెగ్యులర్గా చేసేది నా చిన్నప్పుడు. బట్ నేను చాలా తక్కువ చేస్తాను. ఎందుకు ఈరోజు తినాలనిపించింది. ఏం లేదండి, జస్ట్ క్యారెట్ తురిమి పెట్టుకోవాలంతే. తర్వాత ఆయిల్లోకి వాళ్ళు తిరువాత గింజలన్నీ వేసిన తర్వాత దాంట్లోకి కొంచెం క్యారెట్ మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్ ఉంటుంది కదా, అది వేసేసి బాగా కలుపుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్యారెట్స్ ఏంటంటే చాలా స్వీట్ ఉంటాయి. ఇండియాలో ఇంకా బాగుంటాయి అన్నమాట. ఫ్రైకి తగ్గట్టు ఉంటాయి ఫ్రై చేసుకోవడానికి. బట్ ఇక్కడ చాలా స్వీట్గా ఉంటాయి. మీరు ఎంత ఉప్పు కారం వేసినా కూడా కొంచెం స్వీట్నెస్ ఎక్కువ అనిపిస్తూనే ఉంటుంది. దాంట్లోకి కొంచెం ఉప్పు కారం వేసేసిన తర్వాత నేను పప్పులు ఉంటాయి కదా, ఉత్త పప్పులు, అవి మిక్సీకి వేస్తున్నాను అనమాట. యూజువల్లీ ప్రతి ఫ్రైలోకి పప్పులు అనేవి పప్పుల పొడి అనేది వేసుకుంటూనే ఉంటాం మేము. సో అలానే ఇదైతే మాకు ఎప్పుడు స్టాక్ ఉంటుంది. బట్ ఇప్పుడైతే నేను ఫ్రెష్గా వేసుకొని దాంట్లోకి ఇంకా అది మొత్తం మగ్గిన తరువాత క్యారెట్ దాంట్లోకి మనం కొంచెం ఉప్పు కారం పప్పుల పొడి అన్నీ వేసేసిన తర్వాత అంతా కలిపేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఇది మెయిన్గా చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంకా ట్రై చేయలేదు అంటే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. వెరీ హెల్దీ. నా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇది. ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.